హాయ్ అండి, వెల్కమ్ టు సత్యదేవ ఛానల్. తెలంగాణ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇంకా బగారా రైస్ కూడా చూపిస్తానండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ రెండు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుందండి, చూస్తూనే తినేయాలనిపిస్తుంది అనమాట. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా మనం మటన్ తీసుకొని వాష్ చేసుకోవాలి స్మెల్ రాకుండా. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. హీట్ అయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం కొంచెం దాంట్లోకి అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం కలబెట్టుకొని కర్రీకి రుచి రావాలంటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఫ్రెష్ వేసుకున్నాను, 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. మగ్గిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను. మీకు టమాటా వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. టమాటా మగ్గిన తర్వాత మనం కడుక్కున్న మటన్ అయితే దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మగ్గనివ్వాలి మూత పెట్టకుండా. తర్వాత మీకు టేస్ట్ తగ్గ కారము, ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకొని మీకు దాంట్లోనే వాటర్ అనేది వస్తుందండి. కాకపోతే నేనైతే కొంచెం గ్రేవీగా ఉండాలని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. రాగి సంగటిలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం పోసుకోండి వాటర్. వద్దనుకుంటే వాటర్ స్కిప్ చేయొచ్చు, ఏం కాదు, ఉడుకుతుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత నేనైతే మూత అయితే పెట్టాను. నాకు 3 విజిల్స్లో అయితే మటన్ ఉడికింది. ముదిరినది అయితే కొంచెం విజిల్స్ అయితే ఎక్కువ పడుతుంది. 3 విజిల్స్ తర్వాత అయితే నేనైతే తీస్తున్నానండి. ఆవిరంతా పోయాక తీయండి, లేదంటే పేలిపోతుంది. వంట చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి. చూడండి గ్రేవీతో కర్రీ. దీంట్లోకి అయితే మనం మసాలాలు అయితే వేసుకోవాలండి. దీంట్లోకి నేను కరివేపాకు పౌడర్ వేసుకున్నాను. 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. దీంట్లోకి చిక్క పడుతుంది అనమాట ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల. దీంట్లోకి చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకొని దీంట్లోకి అయితే మటన్ మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే వాడానమాట. దీంట్లోకి నేను 1/2 స్పూన్ అయితే మటన్ మసాలా అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక ముక్కలు పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత ముక్కలు ఉడికినాయా లేదా అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. మటన్ అయితే ఉడికిందండి, బాగా కాలుతుందనమాట, వేడి వేడిగా ఉంది. చూడండి మటన్ అయితే ఉడికింది, మీకు తెలుస్తుంది కదా ఉడికినట్టుగా. ఎంతో టేస్టీ మటన్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత మనకు దీంట్లోకి కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం కలబెట్టుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవడమేనమాట. ఇంకా నెక్స్ట్ మీకు బగారా రైస్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, అనాస పువ్వు 2, యాలకులు 3, లవంగాలు 5, మరాఠీ మొగ్గ 3, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి అన్నమాట. తర్వాత కొంచెం సాజీరా కూడా వేసుకోండి. నేను ఇక్కడ జాపత్రి అండ్ దగడ పువ్వు వేసానండి. మీరైతే యాలకులు వేసుకునే టైంలో వేసుకోండి. దీనికి మెయిన్గా టేస్ట్ వచ్చేది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి రుబ్బుకోండి. అది కొంచెం 1 స్పూను దీంట్లో వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట టేస్ట్. నేను 1 టమాటా వేసానండి. టమాటా అంతా మగ్గినాక దీంట్లోకి అయితే పసుపు వేసాను. పసుపు అనేది కలర్ కోసం వేసాను, ఫుడ్ కలర్ అయితే వద్దు అనేసి. మీరు అన్నం అంతా అయ్యాక అందులోకి కుంకుమ పువ్వు నానపెట్టి వాటర్ కూడా అన్నం పైన వేయొచ్చు అనమాట. నేనైతే 5 గ్లాసెస్ బియ్యం తీసుకున్న, వాటర్ వచ్చేసి 8 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. పోసాక కొంచెం అయితే సాల్ట్ వేసాను. నేనైతే ముందుగానే బియ్యం కడిగి అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఎసరు అయితే వచ్చింది. ఎసరు వచ్చాక ఆ బియ్యం అనేదంతా దీంట్లోకి అయితే వేసుకోవాలి కంప్లీట్గా. వేసుకున్నాక మీరు ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. అయితే ఇంకో విషయం చెప్పాలండి, ఇది ఎసట్లో బియ్యం వేసేంత వరకే స్టవ్ మీద ఉంచాను. తర్వాత గిన్నె తీసుకెళ్ళి కుక్కర్లో అయితే కుక్ చేశాను రైస్ని కుక్ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా ఎమ్మి అనిపించింది చూస్తుంటేనే. ఇంకా ఇదైతే ఎలా కుక్ అయింది అనేది మీకైతే చూపిస్తాను చూడండి.
చాలా మంచిగా అయిందండి. పొడి పొడిగా అయింది. ముద్దలు కాకుండా మెత్తగా కాకుండా అయితే రాలేదు. మంచిగా విడివిడిగా మంచిగా వచ్చింది. కర్రీ కూడా మంచిగా అయిందండి. చూస్తేనే మీకు తెలుస్తుంది. కర్రీ అండ్ రైస్ చూడండి ఎలా ఉందో. కర్రీ కూడా మంచిగా ఉడికిందనమాట. పీసెస్ కూడా మెత్తగా ఉన్నాయి. కుళ్ళు కూడా కాలేదండి కర్రీ అయితే. మీకైతే అక్కడ చూపిస్తున్నాను ముక్క ఎలా ఉడికింది అనేది కూడా. చాలా టేస్ట్ ఉందండి కర్రీ. అండ్ మీరు కూడా నా వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యదేవ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.